వ్యాఖ్యలకు ఎమ్మెల్యే వర్ల రామయ్య ఘాటుగా స్పందించారు. ప్రధానమంత్రి సూచించిన పొదుపు చర్యలను ప్రతి భారతీయుడు గౌరవించాలన్నారు. రాజకీయాల కోసం వంగవీటి రంగ అంశాన్ని ఉపయోగించడం సిగ్గుచేటు అని విమర్శించారు. అభివృద్ధి పనులు చూసి విపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని తెలిపారు. మేడూరు, అడ్డాడ గ్రామాల చెరువుల అంశంపై వైసీపీ నేతల వ్యవహారాన్ని తప్పుపట్టారు. రోజుకు ₹1 కోటి తీసుకుంటున్నారన్న ఆరోపణలు నిరూపించాలంటూ సవాల్ విసిరారు. అప్పుడు జడ్పీటీసీ అప్పుడు కాబోతున్న జడ్పీటీసీ తెలియదు. కైలా అనిల్ కుమార్ మాతృమూర్తే ఏం మాట్లాడాలి? ఈ రాజకీయ ఆరంగేటం ఎక్కడి నుంచి మొదలైంది? ఆ తర్వాత ఎటు నుంచి ఏ కార్యక్రమం చేస్తే నీకు ఈ సీట్ వచ్చిందో వీటి గురించి లోతుగా రాజకీయాలు నేను మాట్లాడను. నాకు అవసరం లేదు. రాజకీయాల సమయం వచ్చినప్పుడు నాకు మాట్లాడే అవకాశం కూడా ప్రజలు ఎవరు ఎప్పటికీ ప్రజల మనసులో చిరస్థాయిగా ఒక స్థానం సంపాదించుకున్నాడు కుమార్ రాజా. నువ్వు ఏదో మాట్లాడితే ఏదో చెప్తే నమ్మే స్థాయిలో పరిస్థితుల్లో ఎవరూ లేరు. నాకు ఇంకా రెట్టింపు ఉత్సాహం వచ్చింది. మీరు ఈ రకంగా నన్ను అడ్డుకోవాలని చూస్తున్నారంటే నేను బాగా పనిచేస్తున్నట్టు అర్థం. మీరు రకంగా అడుగడుగా నాపై బురద జల్లాలని చూస్తున్నారంటే మచ్చలేని ప్రజాసేవకుడిగా నేను ముందుకు సాగుతుందో నా ప్రస్థానం అని ఒక అర్థం. మీరే నాకు సర్టిఫికేట్ ఇస్తున్నారు. ప్రతిపక్షం వారి దగ్గర నుంచి సర్టిఫికేట్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఈ రోజున అడుగడుగున నేను ఒక మంచికి ముందడుగేస్తే మీరు 10 మంది వచ్చి దాన్ని అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నారంటే మీరు నన్ను చూసి భయపడుతున్నారని అర్థం. దాంట్లో భాగంగానే ఈ రకంగా బురద జల్లే రాజకీయాలు చేస్తున్నారు. అయినప్పటికీ దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధం.